జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్వోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి సోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధమౌ శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. నేడు ధనుర్మాసంలో 7వ రోజు. అలాగే మనమ్మ ఆండాళ్ళ తల్లి అంటే మన గోదాదేవి ఈరోజు తిరుప్పావై పాసురంలో 7వ పాసురాన్ని గానం చేయబోతోంది. ఈ ధనుర్మాసం వ్రతం అనేది దివ్యమైన భవ్యమైనటువంటి వ్రతం. ఈ వ్రతం తప్పక అందరూ ఆచరించవలసింది. సంకుచిత స్వభావాలు ఉన్న వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. కేవలం మన పెద్దల నుంచి వచ్చినటువంటి సంస్కారాన్ని మనం పాటిస్తూ వెళుతున్నాం కాబట్టి తప్పనిసరిగా అమ్మ కూడా అదే పాసురాల్లో చెప్తోంది. తప్పనిసరిగా పెద్దల నుంచి వచ్చినటువంటి సంస్కారాల్ని మనం అడ్డుపెట్టి దాన్ని నాశనం చేయకూడదు. పెద్దలు మనకి ఏదైతే అందించారో వాటిని తర్వాత తరాల వారికి అందించాలి. అదే క్రమంలో మన అమ్మ మన అందరికీ నేర్పడం కోసం ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభం చేసింది. భగవత్ తత్వాన్ని భగవత్ ప్రేమను పొందడం కోసం మన అమ్మ ధనుర్మాస వ్రతాన్ని మనకు అలవాటు చేసింది. అందువలన ఈరోజు 7వ పాసురంలో అమ్మ గానం చేయబోతోంది. అయితే ఇక్కడ భగవంతునిపై ప్రేమ తత్వాన్ని ఎలా ఇవ్వాలి, ఎలా అందిపుచ్చుకోవాలి, స్వామి నుంచి ఎలా అందిపుచ్చుకోవాలి, మనం ప్రేమను ఎలా పంచాలి అనేది అమ్మ ఈ ధనుర్మాస వ్రతాన్ని పూర్వకంగా మనకందరికీ తెలియజేస్తోంది. ఈ విధంగా మన అమ్మ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించింది. అయితే మొదటి పాసురంలో తన తోటి గోపికలను ధనుర్మాస వ్రతానికి రమ్మని అమ్మ అక్కడ ఉన్నటువంటి గోపబాలికలందరినీ కూడా ఆహ్వానించింది. నిజానికి అక్కడ ఉన్నటువంటి గోపబాలికలందరూ కూడా భాగ్యవంతులు అయినప్పటికీ కూడా అప్పుడు అమ్మ అంటుంది, నిజానికి మీరందరూ భాగ్యవంతులైనప్పటికీ కూడా మీకు ఆనందాలు ఉన్నప్పటికీ కూడా మీ ఆనందాలు కావు. భగవంతుణ్ణి భక్తితో ఆరాధిస్తేనే అదే భగవంతుడు మురిసిపోతాడు. ఆనందమే మన ఆనందం. భగవంతుడు మురిసిపోయేటటువంటి ఆనందాలే మన ఆనందం తప్పించి మనం ఆనందపడిపోయేది అది ఆనందం కాదు అని అమ్మ మొదటి పాసురంలో చాలా చక్కగా చెబుతుంది. అంటే శ్రీవ్రతాన్ని చేయటం కోసం సమాయత్తం అవుతున్నారు అందరూ కూడా. ఇంకా 2వ పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతాన్ని అంటే ఈ శ్రీవ్రతానికి కావలసినటువంటి నియమనిష్టలన్నింటినీ కూడా అమ్మ వచ్చిన గోపబాలికలందరికీ కూడా తెలియజేస్తుంది. ఆ సమాయత్తం అయ్యేటటువంటి గోపబాలికలందరికీ కూడా తెలియజేస్తుంది అమ్మ. ఇంకా 3వ పాసురంలో అద్భుతమైన పాసురం అంటారు. దీన్ని ఆశీర్వచన పాసురం అని కూడా అంటూ ఉంటారు. అయితే వామనావతార ఘట్టాన్ని అమ్మ ఇందులో ఆవిష్కరించి వామనుని 3 అడుగుల గురించి అమ్మ చాలా చక్కగా చెప్తుంది. 1 అహంకారము, 2 మమకారము, 3 అవిద్య. ఈ 3 ఆ 3 అడుగులు అని అమ్మ చాలా చక్కగా మనకి చెబుతుంది. అందుకనే మన పెద్దలు కూడా ఏ శుభకార్యం జరిగినా ఈ పాసురాన్నే చదువుతూ ఉంటారు. అయితే ఇంకా 4వ పాసురంలో అమ్మ ఆ పర్జన్య దేవుణ్ణి పిలిచి ఆయనకి విధి విధానాలు చెప్తుంది. ఆలిమలెక్కన్నా అని పిలవంగానే పర్జన్య దేవుడు కిందకు వచ్చేస్తాడు. ఆమె చెప్తుంది, మేము శ్రీవ్రతాన్ని ఆరంభించాం, మాకు స్నాన విధికి ఈ వ్రతానికి కావాల్సిన స్నాన విధి కాబట్టి స్నానం చేయడానికి అందరూ అనుకూలంగా ఉండాలి కాబట్టి నువ్వు ఈ విధంగా వర్షించు అని
కేవలం పర్జన్య దేవుడికి అమ్మ విధి విధానాలను తెలియజేస్తుంది. కాబట్టి అమ్మ ఎలాంటిదంటే ప్రకృతిలో భగవంతుడిని, భగవంతుడిలో ప్రకృతిని అమ్మ దర్శించి మన అందరికీ కూడా తెలియచెప్పింది. ఇంకా 5వ పాసురంలో ఆ అమ్మతో వచ్చిన గోపికలందరూ కర్మఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అమ్మ చివరిలో మాట్లాడుతుంది, పరమాత్మ నామాన్ని పట్టుకోండర్రా, మీరు ఈ కర్మల గురించి మాట్లాడకండి, అవి జరుగుతూనే ఉంటాయి, కానీ పరమాత్మ నామాన్ని పట్టుకుంటే ఆయన కాలు తగిలితే చాలు మనకి మన కర్మలన్నీ కూడా పటాపంచలైపోతాయి. మన గుర్తు పెట్టుకోండి, మనం ఏదైనా సరే స్మరణం, మనలో ఉన్న రణానికి స్మా జరిగితే స్మరణ అవుతుంది, మనలో ఉన్న రణానికి ఆచ జరిగితే ఆచరణ అవుతుంది. ఇవే మనకి శరణం అని అమ్మ చక్కగా 5వ పాసురంలో మనందరికీ కూడా తెలియచెప్పింది. ఇంకొక విషయం ఏంటంటే 6వ పాసురంలో అమ్మ అత్యద్భుతంగా చెప్తుంది. అంటే 6వ పాసురం అంటే ఏంటంటే అక్కడ నుంచి శ్రీవ్రతం ప్రారంభమవుతుంది. 6వ పాసురం నుంచి శ్రీవ్రతం ప్రారంభమవుతుంది. ఇంతవరకు సమాయత్తం అయ్యారు. 6వ పాసురం నుంచి ఏం జరుగుతుందంటే సమాయత్తం అయిన వాళ్ళు ఇప్పుడు స్వామి దగ్గరికి చేరుకోవాలి. స్వామి దగ్గరికి చేరుకోవాలంటే ఒక సహస్రంలో ఒక 10 మంది తగ్గారు. ఆ 10 మంది అమ్మ అడుగుతుంది, అందరూ వచ్చారంటే ఒక 10 మంది రాలేదు అంటే, అయ్యో అందరినీ లేపుకు తీసుకువెళ్ళాలి, మన నిబంధన అది, అందరినీ లేపాలి, వాళ్ళని కూడా లేపుదాం అంటే వాళ్ళందరూ యోగ నిద్రలో ఉంటారు. అది అమ్మకి తెలుసు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఆచార్యులు వాళ్ళు. అయితే మిగతా గోపబాలికలందరూ కూడా వాళ్ళు గోపబాలికల్లాగానే అనుకుంటారు, కానీ వాళ్ళ ఆచారణం అమ్మకు మాత్రం తెలుసు. ఎందువల్లంటే ఏదైనా ఒక సత్కార్యానికి వెళ్ళేటప్పుడు గురువుని వెంట పెట్టుకుని వెళ్తే, గురువు ముందు ఉంచి వెళితే భగవంతుడు కూడా హర్షిస్తాడు. గురు సంప్రదాయంలో గురువుని వెనకాల మనం నడుస్తున్నట్లయితే అది చక్కగా మంచి ఫలితాలు ఇస్తాయని అమ్మ గ్రహించింది. కాబట్టి సత్సాంప్రదాయ విషయాలు అన్నీ అమ్మకు తెలుసు. కాబట్టి పరమాత్మను ఆశ్రయించేటప్పుడు గురు పరంపరని ముందు పెట్టుకుని వెళితే మనకి ఏ రకమైన ఇబ్బందులు ఉండో, భగవానుడు కూడా చక్కగా మనని ఆశీర్వదిస్తాడని ఉద్దేశంతో ఆ 10 మంది యోగమూర్తులైనటువంటి గోపబాలికలను లేపమని అమ్మ మిగతా తోటి గోపబాలికలు చెప్తుంది. అయితే గోపబాలికలు ఒక చిన్న గోపబాలికను లేపడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఆ 10 మంది గోపబాలికల్లో మొదటి గోపబాలికను లేవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ ప్రయత్నంలో భాగంగా ఏమని చెప్తారంటే, ఆహారం సంపాదించుకోవటం కోసం పక్షులు కిలకిలమని పోచున్నాయి. ఆ పక్షుల నాయకుడైన గరుత్మంతుడు స్వామి అయిన శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖం సేవక సమయమైంది, రెండర్రా అని గట్టిగా అరుస్తోంది శంఖం. ఆ ధ్వని వినపడట్లేదా? ఓ పిల్ల, ఈవిడమ్మా పడుకున్నావు రా, నువ్వు చక్కగా మేము భవ్యమైన దివ్యమైన ధనుర్మాస వ్రతం అంటే ఈ శ్రీవ్రతం ఆరంభిస్తుంటే చక్కగా ఇంట్లో పడుకుంటావా నువ్వు? రామా, అందరం కలిసి వెళ్దాము అని లోపల ఉన్నటువంటి గోపబాలికని అమ్మతో పాటు ఉన్నటువంటి గోపబాలికలు లేపడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడ కొన్ని వాళ్ళు లేచినటువంటి అంటే గోపబాలికలు లేచినటువంటి నిదర్శనాలు కూడా అక్కడ ఉన్నటువంటి లోపల పడుకున్నటువంటి గోపబాలిక వీళ్ళకి తెలియజేస్తారు. అదేవిధంగా లోపల పడుకున్నటువంటి గోపబాలిక వచ్చి ఈ బృందంలో, గోపికా బృందంలో ఆ గోపబాలిక కూడా చేరటంలో 6వ పాసురం మనకి పూర్తయింది. ఈరోజు అమ్మ 7వ పాసురంలో మనందరినీ కూడా తీసుకొచ్చింది 7వ పాసురంలోకి. అయితే నిన్న ఒక గోపికను మేలుకొల్పటంతో శ్రీవ్రతం ఆరంభమైంది అని మనం మాట్లాడుకున్నాం. మనం ఎక్కడైనా సరే సర్వసాధారణంగా వేద పఠనం మొదలైనప్పుడు, వేదం చదివేటప్పుడు ఫస్ట్ ఉదహరించేటటువంటి మాట ఏంటంటే శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని ఆరంభిస్తారు. ఎవరైనా సరే వేద పఠనం మొదలు పెట్టారు అంటే శ్రీ గురుభ్యో నమః హరి ఓం అనాల్సిందే. అట్లే నిన్న మొదట పక్షుల శబ్దాలు, శంఖానాదము, హరిహరి అనే ధ్వనులు వినలేదా అని గోపిక బయట గోపబాలికలు లోపల ఉన్నటువంటి పడుకున్నటువంటి గోపబాలికను అడుగుతారు. అంటే ఇక్కడ అర్థం ఏంటయ్యా అంటే, ఇక్కడ పక్షులు అంటే అర్థం ఎవరయ్యా అంటే శ్రీ గురుమూర్తులు. అందుచేతే శ్రీ గురుభ్యో నమః అనినట్లుగా భావించాలి మనం. అంటే పక్షుల గురించి ముందు చెప్పారు అంటే అర్థం ఏంటంటే గురుమూర్తి గురించి చెప్పినట్లు లెక్క. తర్వాత శంఖానాదము, హరిశబ్దము వచ్చినాయి. హరి ఓం అని శుభారంభమైనట్లు లెక్క మనకి. అంటే వేద పఠనమే, వేదమే ఇక్కడ జరుగుతోంది అని చెప్పడానికి ఎంత చక్కటి ఉదాహరణలండివి. అయితే భగవన్నామ శ్రవణ ప్రాముఖ్యతను ఈరోజు గుర్తు చేస్తూ 2వ గోపబాలికలు లేపుతున్నారు. అంటే భగవన్నామాన్ని శ్రవణం చేస్తూ ఉంటే
దాని యొక్క ప్రాముఖ్యతను ఈరోజు ఆ లోపల పడుకున్నటువంటి 2 గోపబాలికకు మన అమ్మతో పాటు ఉన్నటువంటి గోపబాలికలు తెలియచేస్తున్నారన్నమాట. ఎంత చక్కగా ఈరోజు గానం చేస్తూ అమ్మ మనని ఒక తాదాత్మ్యంలోకి తీసుకెళ్తుందో చూడండి. ఎంత చక్కగా పాసురాన్ని అమ్మ గానం చేస్తోంది అంటే, అమ్మ గానం చేసిన తర్వాత అమ్మతో పాటు మనం కూడా పాడుకుని అప్పుడు దాని గురించి మనం మాట్లాడుకున్నాం. கீசு கீசென்று எங்கும் ஆனை சத்தான் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரும் குழலாய்ச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண்ணு பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டி கிடத்தியோ தேசமுடையாய் திரவேலோ రెంబావాయ్. కీసు కీసు మనుచు ఏటిరింతలు కలసి ఊసులాడనదే వినలేద విర్రిదాన కాసుల పేరుల గాజుల గలగలలు గొల్లపడుచుల కొప్పుల గుమగుమలు కవ్వముల చిలుకు పెరుగు సవ్వడి వినలేదా ఓ గోపికానాయకి నారాయణుని మూర్తి కేశవుని నామములు పాడగా వింటివా పరుంటివా తేజోవతి లేచి తెరువవే తలుపు జగతికే మంగళము కూర్చు మన శ్రీ వ్రతము. ఆహా, ఎంత చక్కగా మనమ్మ 7వ పాసురాన్ని ఎంత చక్కగా గానం చేసిందండి. కీసు కీసెండ్రు ఎంగుమ్మని అసలు ఎంత చక్కగా అమ్మ గానం చేసింది. ఇక్కడ గోపబాలికలు లోపల పడుకున్నటువంటి ఇంకో గోపబాలికని ఇక్కడ ఒక చిన్న మాట అంటారండి. అంటే ఎవరిని మెప్పుదలతో అంటే ఒక మాట మాట్లాడితే వాళ్ళు మురిసిపోతారో అలాగా ఒక మాట అన్నారన్నమాట. అంటే గొప్పగా అనగానే మురిసిపోతాం కదా ఏదైనా సరే. అందుకని బయట ఉన్నటువంటి గోపబాలికలు లోపల పడుకున్నటువంటి గోపబాలికని నాయకామణి ఓ నాయకేమణి అని అన్నారు. నాయకామణి అనగానే ఓ మురిసిపోతుందేమో అని ఉద్దేశంతో అన్నారన్నమాట వీడు. సరే, బయట ఉన్నటువంటి గోపబాలికలు చెప్తున్నారు. నిన్న పక్షుల గురించి చెప్పారు, మనం మాట్లాడుకున్నాం. అంటే ఇక్కడ పక్షులు దేంతో సమానం అంటే గురువుతో సమానం. మనం వేద పఠనం జరిగేటప్పుడు శ్రీ గురుభ్యో నమః అంటాం కాబట్టి పక్షులు గురువుతో గురుమూర్తులు కాబట్టి ఇక్కడ భరద్వాజ పక్షుల గురించి కూడా వాళ్ళు చెప్తున్నారు. భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్ని వైపులా ఉన్న తోటి పక్షులను కలుసుకుని కీచుమంటూ మాట్లాడుకుంటున్నాయి. ఆ మాటల ధ్వని నీకు వినపట్లేదా? ఊసి పిచ్చిదానా, నువ్వు ఏమిటి ఇంకా పడుకుంటావా? మేము అందరూ ధనుర్మాస వ్రతానికి ఆచరించడానికి స్నానం చేసి బయలుదేరుతుంటే నువ్వు లోపల పడుకుంటావా? ఓ పిచ్చిదానా, పూలు ముడిచిన కొప్పులు వీడుడి చేత పరిమళాలు వెదజల్చున్న గొల్లభామలు కవ్వములతో గడ్డ పెరుగు చిలుకుతున్నప్పుడు వారి చేతుల యొక్క గాజుల గలగల శబ్దము, వారి కంఠాభరణములు, మంగళసూత్రాలు అటునుంచిటు కదలికలు చప్పుడు, చిలుకుచున్నప్పుడు పెరుగు చరా చరా అనే ధ్వని సంకీర్తనలు నీకు వినిపించట్లేదా? ఓ పిల్ల, ఏమిటమ్మా నిద్ర ఏమిటమ్మా? నువ్వు చక్కగా ధనుర్మాస వ్రతాన్ని మేము ఆరంభిస్తుంటే వ్రతంలో వెళుతుంటే నువ్వు రావా? చక్కగా పడుకుంటావా? ఓ నాయకేమణి, ఏమిటమ్మా అది? కృష్ణుడుగా అవతరించి కేసి అను రాక్షసును చంపినటువంటి నారాయణమూర్తిని మేము కీర్తిస్తుంటే నువ్వు విని కూడా పడుకున్నావా? ఏమిటమ్మా నిద్ర ఏంటమ్మా? ముద్దు నిద్ర నీకో. పొద్దున్న లేవద్దు, చక్కగా ధనుర్మాసవ్రతం చేసుకోవద్దు, మా అందరం చేస్తుంటే నువ్వు కూర్చొని పడుకుంటావా? ఏమిటమ్మా నిద్ర? అదిగో నీ తేజస్సు మాకు కనబడుతోంది. ఓ తేజశాలిని, ఇకపైనైనా తలుపు తెరవమ్మా. ఎంతసేపమ్మా లోపల నువ్వు? చక్కగా వచ్చి ఈ ధనుర్మాస వ్రతంలో నువ్వు కూడా అడుగు పెడితే ఎంత బాగుంటుంది
అని బయట ఉన్నటువంటి గోపబాలికలు లోపల ఉన్నటువంటి గోపబాలికతో అంటూ ఉంటారు తలుపులు తెరవమని. భరద్వాజ పక్షులు మాట్లాడుకునుచున్నవి అంటే ఆ పక్షులు మామూలు పక్షులు కావండి. వాటి మాటలు మామూలు మాటలు కూడా కాదు. భరద్వాజుడు 3 వేదములు అధ్యయనం చేయవలనని 300 సంవత్సరాలు జీవించాడు. కానీ అతని కోరిక ఫలింపలేదు. అలాగా వేదాధ్యయనమునకు తమ జీవితమునంతను గడిపినటువంటి అధ్యయన అనుష్ఠాన సంపన్నులే ఈ భరద్వాజ పక్షులు. నిజంగా చెప్పుకోవాలంటే అందుకని అక్కడ భరద్వాజ పక్షులతో పోల్చారు. ప్రయాణములకై పోవారిలో త్రోవలో తింటుకు మూట కట్టుకుని కొన్ని పోనట్లు ఈ పక్షులు వేకునే లేచి మాట్లాడుకొని ఆ మాటలే పగలంతయు కలుగు ఎడబాటులో తమకు చాలా బాధగా ఉంటుంది. పగలంతా వాళ్ళు కలుసుకోలేరు. రాత్రికి వచ్చేటప్పుడు కలుసుకుంటారు. అదేవిధంగా తెల్లారుజామున వెళ్ళిపోయేటప్పుడు కలుసుకుంటారు. అలా మాట్లాడుకుంటున్నాయి. భరద్వాజ పక్షుల మాటల ధ్వని వినలేదా అని గోపిక అడుగుచుంది. లోపల ఉన్నటువంటి మన అమ్మ గోపికలతో పాటు లోపల ఉన్నటువంటి గోపవాలికను అడుగుతున్నారు. మాటల్లోని ధ్వని అనగా అంతరార్థం తెలుసుకోవాలి. ఆహా, భగవద్భక్తులు ఒకరినొకరు విడిచి ఉండటం ఎంత కష్టమో కదా. అంటే 2 భగవద్బంధువులు కలిశారనుకోండి, వారు విడిపోతుంటే ఎంత బాధగా అనిపిస్తుందో. ఎందువలంటే వీరు భగవంతుడి గురించే మాట్లాడుకుంటారు. ఇద్దరు కలిసిన అనవసరమైన 3వ వ్యక్తి గురించి మాట్లాడుకోరు కదా. అందువలన వాళ్ళిద్దరూ కలిసినప్పుడు, భగవద్బంధువులు కలిసినప్పుడు విడిపోతుంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో. నిజంగా నువ్వు కూడా మాకు భక్తుల్లో ఒకదానివి నువ్వు. మనందరం భగవద్భక్తులం. ఆ బృందంలోనే నువ్వు ఉన్నావు. నీకు తోచట్లేదా? బాధపడట్లేదా నువ్వు? మేమైతే బాధపడుతున్నాం. మేమందరం కూడా వెళుతుంటే నువ్వు లోపల పడుకుంటుంటే మాకు చాలా బాధగా ఉంది. ఎందువలంటే భగవత్ ప్రాప్తి పొందడం కోసం మేము వెళ్తున్నాం. నువ్వు శుభ్రంగా లోపల పడుకుంటావా? మేమెంత చక్కగా స్నాన విధి చేసి శ్రీమన్నారాయణని పొందడం కోసం మేము వెళుతుంటే నువ్వు శుభ్రంగా లోపల పడుకుంటావా? ఏ పిల్ల లేవా? ఏమిటిది? ఈ పద్ధతైనా ఇది? నువ్వు చక్కగా భగవత్ ప్రాప్తికే వెళ్ళొద్దా? నువ్వు పడుకుంటావా అని అనగానే లోపల అమ్మాయి కూడా వీళ్ళతో కలవడం ప్రారంభిస్తుంది. సరే, ఇంకా రేపల్లెలు గోపికలకు పెరుగు చెల్లటం నిత్యకృత్యమే కదా. ఎంత భక్తులైనను తాము చేయవలసిన నిత్యకృత్యం చేసి తీరాలి. ఇక్కడ భగవంతుడు కూడా హర్షించడు. ఎవరు చేయవలసిన కర్తవ్యం వాళ్ళు చెయ్యాలి. అది చేయకుండా ఖాళీగా కూర్చుంటే భగవంతుడు హర్షించడు. చేయవలసిన పని మనం చెయ్యాలి. అదే భగవంతుడు కూడా చెప్పేది. తన చేయవలసిన పని తను విడవకూడదు అని భగవంతుడు చెప్తాడు. భగవంతుని కొరకే భగవంతుని స్మరించుకునుచు నిత్యము చేయవలసిన పనులను భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. వాచిక, కాయిక, మానసిక వ్యాపారాలన్నిటికీ కృష్ణునికే అర్పించుచే గోపికలు చల్ల చేయుచు పాడుకుంటున్నారు. ఇలా చల్ల చేయినప్పుడు త్రాడు లాగుటకు ఊగుచుండు చేత కొప్పులు వీడి పువ్వులు జారి ఆ పరిమళాలు అందరికీ వెళ్తున్నాయి. వాళ్ళ గుండెల మీద ఉన్న ఆభరణాలు గల్లు గల్లుని శబ్దం చేస్తున్నాయి. అమృతమును పొందుటకు ఆనాడు దేవతలు రాక్షసులు చేసిన క్షీరసాగర మదనం వంటిదే ఈ గోపికల దది మదనం. భగవత్ కైంకర్య రూపం పురుషార్థ ప్రాప్తికే చేయు శ్రవణ మనన నిధిధ్యాసములే ఈ అంతర్మదనంగా మనం మాట్లాడుకోవచ్చు. మననము మదించు క్షీరసాగరమే ఆ భగవానుడు. అందరి పాలు భగవత్స్వరూపము, రూపగుణ విభూతులను కూడా మనం మాట్లాడుకోవచ్చు. వానిని మననం చేయుటవే మదించుట. భగవాను యందు నిలిపిన పట్టుదలతో కూడిన బుద్ధియే మందర పర్వతం. మందరముకు కట్టినటువంటి వాసుకి సర్పము ఏమిటయ్యా అంటే శ్రద్ధతోనూ ప్రీతితోనూ సమానం. ఈ మదనమును మనలోని దైవశక్తులు, అసురశక్తులు పోటీ పడుతూ ఉంటాయి. కానీ చివరికి దైవశక్తులే జయించి భగవత్ కటాక్షంచే అమృతత్వాన్ని మనకి అందిస్తాయి. అసుర శక్తులు నశిస్తాయి. గోవులనగా ఏంటి? వాక్కులు నర్థం. ఆ వాక్కులంటే ఏంటి? వేదములు. వాని వల్ల మనకు లభించు పాలే భగవత్స్వరూప రూపగుణ విభూతులు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాన్ని గురుముఖత బాగా మనస్సును దృఢంగా నాటుకొని ఉండినట్లు తెలుసుకోవాలి. అదే పెరుగు. భగవత్ సంబంధ జ్ఞానమును కవ్వమునకు
భగవత్ప్రీతి అనేది తాడు కట్టి చిలకగా కాయిక మానసిక వ్యాపారములను ప్రేమతో భగవంతునికే అర్పించవలననడి మనస్థితి కలుగుతుంది. అదే వెన్న వంటిది. భగవంతుని ఎడబాటు అని వేడి ఏ మాత్రమైనా సోకినను ఆ వెన్న కరిగిపోతుంది. భగవంతుడు ఎడబాటు అనే మాట అనే వేడి కనుక తగిలిందంటే ఆ వెన్న కరిగిపోతుంది. భగవంతునికి ప్రియమైనది అదే అమృతత్వం అనేది పరమ పురుషార్థం. అందువలన భగవంతుడు వేడి అనే ఎడబాటు అనేది ఆ వేడి అనేది తగలకూడదు. ఖచ్చితంగా చెప్పుకోవాలంటే మొదటి దాంట్లో అంటే ఈ 6వ పాసురంలో మనం మాట్లాడుకున్నట్లయితే పక్షుల కలకలములు అంటే అవి శబ్దాలు చేస్తూ వెళ్తున్నాయి. రెండో దాంట్లో కూడా అంటే 7వ దాంట్లో అనమాట, అంటే శ్రీవ్రతం ప్రారంభమైన తర్వాత ఇది రెండోది, మొదటి నుంచి మాట్లాడుకుంటే 7వది అనమాట. భరద్వాజ పక్షులు విడిపోటుకు ముందు కలిసి మాట్లాడుకునే ధ్వని ఈ రెండిటిని మనం చూసినట్లయితే వేదశాస్త్రములు వినుట వంటిది అని మనకు అర్థమవుతోంది ఖచ్చితంగా చెప్పాలంటే. ఇక రెండోది దేవాలయంలో మ్రోగించు శంఖధ్వని, పెరుగు తరచు గోపికల ఆభరణ గాన దదిమదన ధ్వని గోపికలు ప్రత్యక్షంగా వారికి కనపడకపోయినప్పటికీ శబ్దమును బట్టి వారు ఊహించుకున్నారు. మూడో శబ్దము మునుల యోగుల హరిహరి అని శబ్దము, నారాయణ కేశవ అని గోపికలు పాడేడి శబ్దం. ఇవి సాక్షాత్తు భగవత్స్వరూపమును భగవద్గుణాలను మనకు అందిస్తున్నాయి. ఇది ఆచార్యోపదేశంగా మనం మాట్లాడుకోవచ్చు. దీనితో శ్రవణం పూర్తి అవుతుంది. శ్రవణం తర్వాత మననం చేయాలి. అంటే దీనిని నిజంగా తర్వాత పాసురాల్లో మనం నేర్చుకుంటాం. అంటే శ్రవణం చేసిన తర్వాత మనం మననం చేసుకోవాలి. చిత్తమునందలి మాలిన్యాలను శ్రవణముచే కొంతవరకు తొలగించుకోవచ్చండి. చిత్తంలో ఏ మాలిన్యాలున్నా శ్రవణముచే కొంతవరకు తొలగించుకోవచ్చు. మనోమాలిన్యమును సత్వగుణము అణగద్రొక్కును, రజస్తమో గుణములు పైనుంచి ఆత్మస్వరూపాన్ని అడ్డగిస్తూ ఉంటాయి. చిత్తము మాత్రం పరమాత్మయందియే నిశ్చలముగా నిల్చుడు ఉంటే ముందుగా దానికి ప్రసన్నత కలగవాలి. ప్రసన్నత కలగవలనన్నా 4 విధములైనటువంటి మనోకాలుష్యాలు పోవాలి. ఆ మనోకాలుష్యాలు పోతే ప్రసన్నత అనేది కలుగుతుంది. మరి మనోకాలుష్యాల 4 ఏంటి? ఈర్ష్య, మొట్టమొదటిది ఈర్ష్య. రెండోది పరులకు అపకారం చేయవలనని తలంపు. మూడోది అసూయ. 4వది అమర్షము అంటారు. ఈ అమర్షం అంటే ఓర్పు లేకపోవటం. అంటే ఇక్కడ మొదటి ఈర్ష్య గురించి మాట్లాడుకున్నాం. ఈర్ష్య అనగా ఇతరుల సద్గుణములను ప్రభావాలను చూసి మనస్సులోనే వేదన, వాడు ఏదో చెప్పేస్తున్నాడు, నాకన్నా బాగా చెప్పేస్తున్నాడు, ఇదే ఈర్ష్య. ఇంకోటి ఏం లేదు. వాడు నాకన్నా బాగా చదువుతున్నాడు, వాడు నాకన్నా అందగాడు, వాడు నాకన్నా బాగా రాయగాడు, వాడు నాకన్నా బాగా మాట్లాడగాడు. ఈ ఈర్ష్య ఎక్కువ అయిపోవడం వలన అసలైనది ఆ ప్రసన్నత అనేది మనం పట్టుకోలేకపోతున్నాం. ఇది తొలగవలనన్నా వారి యందు మిత్రభావన చేరితే ఆ ఈర్ష్య అనేది పోతుంది. ఎవడో బాగా చెప్పేస్తున్నాడని వాడి మీద ఈర్ష్య పట్టడం కన్నా వాడితో మనం స్నేహం చేయటం వలన వాడిలో ఉన్న భావాలను మనం కొంతవరకు అందుకోగలుగుతాం. వారి ఆధిక్యమే తన ఆధిక్యమైనట్లు ఆనందించగలుగుతాం. నిజంగా చెప్పాలంటే అంటే ఈర్ష్య పోవాలంటే ఇక్కడ ఏమి జరగాలి? మిత్రభావన జరగాలి. ఒకడు బాగా ఉన్నతంగా ఉండి బాగా మాట్లాడగలుగుతూ బాగా రాయగలుగుతూ చక్కటి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళతో మనం మిత్రత్వం ఏర్పాటు చేసుకోవాలి. ఆ మిత్రత్వం ఏర్పాటు చేసుకోలేదా తద్వారా ఏం కలుగుతుంది? ఈర్ష్య కలుగుతుంది. ఆ ఈర్ష్య వచ్చిందో ప్రసన్నతకి కలగదు. ఆ ప్రసన్నతకి దూరం అవుతాము అనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది. అంటే మనోకాలుష్యంలో ఈర్ష్య అనేది మొట్టమొదటిదానిగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా పరులకు అపకారం చేయవలన తలంపు. అంటే ఎవరైనా సరే కారుణ్యము చూపుట వలన అన్ని విషయాలు తగ్గుతాయి. అంటే పరులకి ఉపకారం చేద్దాం అనుకుంటే మనకి మనసులో ఉన్నవన్నీ కూడా భావాలన్నీ పోతాయి. పరులకు అపకారం చేద్దాం అనుకున్నాం అనుకోండి, ప్రసన్నత అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు, మన ఏదీ కాపాడలేదు. అంటే పరులకి ఉపకారం చేసే తలంపు అనేది ఉండాలి మనసులో. తర్వాతది అసూయ, ఇది ఉండకూడదు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది మనోకాలుష్యమే. సత్పురుషుల గుణముల యందు
మిగతా విషయాల్లో అసూయ అనేది ఉండకూడదు. సత్పురుషుల విషయంలో, ముఖ్యంగా సత్పురుషులు సద్గురువుల విషయంలో అసూయ పడకూడదు. ఏదో పూర్వజన్మ వాసనాఫలం చేత వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళని చూసి మనం అసూయ పడుతూ ఉంటే ఆ ప్రసన్నత అనేది, భగవత్ స్వరూపం యొక్క ప్రసన్నత అనేది మనకు కలగదు. అట్టి పుణ్యాత్ములు సేవించి ఆనందించి వాళ్ళతో మనం కలివిడిగా ఉన్నట్లయితే వాళ్ళ భావాలను మనం పుచ్చుకోగలుగుతాం. తప్పించి వాళ్ళని చూస్తూ మనం అసూయ పడితే మనకి స్వామి యొక్క ప్రసన్నత అనేది లభించదు. కాబట్టి అసూయ లేకుండా ఉండాలి. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాలంటే మనోకాలుష్యంలో అసూయ కూడా ఒకటిగా మనం మాట్లాడుకోవచ్చు. అమర్షము అంటారు, అంటే ఓర్వలేనితనం. ఎవరో తనను ఏదో అనుకుంటున్నారనే ఉడుకుమోత్తనం. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే నా గురించే మాట్లాడుకున్నారు అనే ఆలోచన, వాళ్ళిద్దరు దేని గురించి నవ్వుకున్నా నా గురించే నవ్వుకున్నారనే ఆలోచన, ఇవి అమర్షము అంటారు, అంటే ఓర్వలేనితనం. ఎవరైనా మాట్లాడుకున్నా ఆనందంగా ఉన్నా చక్కగా ఉడుతున్నా వాళ్ళని చూసి మనం బాధపడిపోవడం, ఇలాంటివి ఉంటే భగవంతుడు హర్షించడు, భగవంతుడు ప్రసన్నత అనేది మనకి లభించదు. లోపల పగ, వెలుపల క్రోధము ఉండుట, ఎవరిపైనైనా కూడా పరుషంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా అమర్షాల కిందే వస్తాయి. అంటే అమర్షపు మాటలు అంటారు. వీటన్నిటినీ కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోగలిగితే, అంటే ఈ 4 ఏవైతే ఉన్నాయో, ఈర్ష్య, పరులకు అపకారం చేద్దాం, అసూయ, అమర్షము, వీటిని దూరంగా ఉంచగలిగితే చిత్తం ఎప్పుడు కూడా ప్రసన్నతను కలిగి ఉంటుంది, ప్రశాంతిగా ఉంటుంది. ఎప్పుడైతే ఎవరి చిత్తం అయితే ప్రశాంతతగా ఉందో అక్కడ భగవంతుడు వాళ్ళకి దర్శనమిస్తాడు, ఏదో రూపంలో ఇస్తాడు. కాబట్టి చిత్తాన్ని పాడు చేసుకుంటే ఖచ్చితంగా భగవంతుడి దర్శనం అనేది మనకు జరగదు. మనం తిరుపతి యాత్ర అయినా ఎక్కడికైనా వెళుతున్నామంటే ఆ ఒక్క నిమిషం భగవంతుని కళతో చూసేటప్పుడు ప్రసన్నత అనేది ఉండాలి, అంటే లోపల శాంతి అనేది ఉండాలి. అది లేకుండా ఏవో అప్పుల గురించి, వాటి గురించి, వీటి గురించి ఆలోచించుకుంటూ స్వామి దర్శనం చేస్తే ఒక సెకండ్లో పక్కకి వెళ్ళిపోతాం. అసలు స్వామి ఎలా ఉన్నాడో తెలియదు. యాత్ర తప్పించి స్వామిని చూడటానికి వెళ్ళాం, ఈ భోగాల కోసం కాదు. ఆ సెకను స్వామిని చూడటానికి ఆయన ఎలా ఉన్నాడో చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన ఇవన్నీ పక్కన పెట్టాలి. స్వామి దర్శనానికి కానీ, స్వామి గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ ఈర్ష్య, పరులకు అపకారం చేద్దాము, అసూయ, అమర్షము, ఇలాంటివన్నీ పక్కన పెడితేనే స్వామి దర్శనం మనకు అవుతుంది అని చక్కగా ఇవన్నీ కూడా ఇవాళ 2వ గోపబాలికని, అంటే 7వ రోజు, ధనుర్మాసం 7వ రోజు, అంటే 2వ శ్రీవ్రతం ప్రారంభించి 2వ రోజు, శ్రీవ్రతం ప్రారంభించిన 2వ రోజున 2వ గోపబాలికలు లేపుతూ అమ్మ చాలా చక్కగా ఈ విషయాలన్నింటినీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గోపబాలికలందరికీ కూడా తెలియవచ్చేటట్టు చెప్పింది. లోపల పడుకున్నటువంటి గోపిక కూడా చక్కగా ఈ విషయాలన్నీ తెలుసుకుని, అంటే చక్కగా మనం కూడా యాడ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆ గోపబాలిక కూడా వచ్చి వీళ్ళతో కలుస్తుంది. అమ్మకు తెలుసు వాళ్ళెవరు ఆచార్యులు, ఆళ్వార్లు, వాళ్ళు లోపల ఉన్నవాళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు. గోపబాలికలాగా అనిపించేటటువంటి ఆళ్వార్లు లోపల ఉన్నవాళ్ళు. ఆవిడ కూడా వచ్చి వీళ్ళతో యాడ్ అవుతుందన్నమాట. అయితే అమ్మ ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తోంది. అంటే భగవద్ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఈర్ష్య, పరులకు అపకారం చేద్దాం, అసూయ, అమర్షము, వీటన్నిటిని పక్కన పెట్టి మాత్రమే భగవద్ దర్శనానికి వెళ్ళాలి. అలా అనుకున్నప్పుడు మాత్రమే నీకు దర్శనం స్పష్టంగా అవుతుంది. ఎంతమంది ఉన్నా నీ చూపు భగవంతుని వైపే. అలా అనుకుని వెళితేనే నీకు భగవద్ దర్శనం అవుతుంది. అందువలన మేము ఆ దృక్పథంతో ఈ ధనుర్మాస వ్రతాన్ని మేము ఆరంభించి వెళుతున్నాం. అందరికీ మేలు జరగాలి, నాకు ఒక్కదానికే కాదు, అందరం బాగుండాలి, దేశం మొత్తం అంతా సుభిక్షంగా ఉండాలని ఈ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభించాం. కాబట్టి నువ్వు లోపల పడుకుంటే ఎలాగమ్మా నాయకీయమణి, నువ్వు రావాలి కదా, నువ్వు ముందుండి మమ్మల్ని అందరినీ నడిపించాలి కదా, నువ్వు పడుకుంటే ఎలా తల్లి అని ఆ గోపబాలికని పిలవంగానే ఆ గోపబాలిక కూడా వస్తుంది. చక్కగా అమ్మ రేపటి రోజున, అంటే 8వ రోజున, ధనుర్మాస వ్రతంలో 8వ రోజున 3వ గోపబాలికను లేపడానికి మిగతా గోపికామణులతో వెళుతుంది. రేపటి రోజున మళ్ళీ మనం కలుసుకుని ఆ 3వ గోపబాలిక లేపడంలో ఆ అమ్మ ఏమి చెబుతుందో ఆ విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం.